ఎస్ రైట్ నౌ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు ఓట్లు ఎన్నికలు పాలన పరిపాలన పార్లమెంటు ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా అమిత్ షా గారి యొక్క వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము. దీని మీద చర్చనే లేదు అసలు. ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఎట్లున్నారు, యువకులు చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్లో జరుగుతలేదు. ఈ మధ్య కాలంలో మనం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం తీసుకొచ్చిన, స్వాతంత్ర పోరాటం చేసిన, స్వాతంత్ర ఉద్యమం చేసిన, భారతదేశ స్వాతంత్రం కోసము ఆస్తులు దారదత్తం చేసిన ఆ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గురించి మనం మొన్న చూసినాం. వారి టార్గెట్ అంటే స్వాతంత్రం ఒక 12 సంవత్సరాలు జైలు జీవితం, స్వాతంత్ర దేశ ప్రజల కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం, స్వాతంత్రం రావాలని 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జవహర్లాల్ నెహ్రూని టార్గెట్గా ఈరోజు బీజేపీ మోడీ, బీజేపీ అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ప్రయత్నంలో వచ్చిన వారితో పాటు దేశ ప్రజలు, ఆనాటి ప్రజలు అనేక మంది మహానుభావులు తీసుకొచ్చిన ఈ స్వతంత్రాన్ని, ఇంత పెద్ద డెమోక్రసీ, ఇంత పెద్ద ఇండిపెండెన్స్ సిస్టంలో అసలు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క టార్గెట్ ఏందో విచిత్రమైన. అసలు మీరు ఎన్నుకోబడ్డది ప్రజల పాలన ఏ రకంగా, ప్రజలకు ఈ దేశంలో ఏ రకంగా సుఖశాంతితో ఉన్నారా లేరా, లేకపోతే ఏం చేయాలని మీద చర్చ జరగాలి. కానీ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి టార్గెట్, మొన్న జవహర్లాల్ గురించి కానివ్వండి, లేకపోతే వందే మాతరంకి సంబంధించిన గీతం విషయంలో కానివ్వండి, మొన్న ప్రియాంక గాంధీ గారు చాలా చక్కగా, నీట్గా, ధీటుగా, సూటిగా, మెత్తగా, సున్నితంగా, నెమ్మదిగా ప్రియాంక గాంధీ గారు బీజేపీ ప్రధానమంత్రికి, అమిత్ షాకు, బీజేపీ గవర్నమెంట్కి చాలా చక్కగా చెప్పింది. దానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు. దానికి జవాబు లేదు వాళ్ళకు. అసలు జవహర్లాల్ నెహ్రూ గారి టార్గెట్ ఏంటి ఇప్పుడు? అసలు ఎందుకు అసలు అది ఏంది అసలు అది? ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇక మహాత్మా గాంధీ. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ రకమైన శాంతియుత సత్యాగ్రహ, హింస లేకుండా అహింసా మార్గంలో దేశ ప్రజలకు ఎక్కడ ప్రాణాలు పోకుండా, దేశ ప్రజలు బలిగాకుండా, దేశ ప్రజల కుటుంబాలు బలిగాకుండా, దేశంలో ఏ వ్యక్తి మరణించకుండా స్వతంత్ర ఉద్యమంలో అనేక జాగ్రత్తలు మహాత్మా గాంధీ గారు తీసుకొని ఆ రోజు నడుం బిగించి వారు సత్యాగ్రహ వారైతే వారు
30 నువ్వు ఎక్కడ రాసినావు మరి ఈడ? అదే నువ్వు ఎక్కడ రాసినావు అంటున్నాడు. 1930. అప్పుడు మనం బుట్టలేం కాదు, కొంత కన్ఫ్యూజ్ అవుతుంటాయి డేట్లు చూసుకొని చెప్పాలి కదా. పుడితేనేమో తక్కువ అని తెలుస్తుంది మనకంత. అప్పుడు నేను పుట్టలేదు, మోడీ పుట్టలేదు.